విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో వాణిజ్య భవనాలకు ఆస్తి పన్ను విధింపులో పట్టణ స్థానిక సంస్థల రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. వాణిజ్య భవనానికి 1.35 లక్షల రూపాయల ఆస్తి పన్ను విధించాల్సి ఉండగా కొలతలు తగ్గించి భవనాన్ని పాక్షిక వినియోగ భవనంగా చూపించి కేవలం 75,000 రూపాయల పన్ను మాత్రమే విధించిన ఘటన వెలుగు చూసింది. గత 3 ఏళ్లుగా పలు భవనాలకు ఇదే మోతాదులో వసూలు చేస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగించారు. ఇటీవలి తనిఖీల్లో ఈ లోపాలను గుర్తించిన అధికారులు పన్నును సరిచేసి మళ్లీ 1.35 లక్షల రూపాయలకు పెంచారు. ఇది ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను విధింపులో ఇలాంటి అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి గత 13 నెలల్లో పన్ను ఆదాయాన్ని 443.59 కోట్ల రూపాయల మేర పెంచింది. తప్పుగా విధించిన పన్నులను సరిచేయడం, పన్ను పరిధిలోకి రాని గృహాలు, భవనాలను గుర్తించి కొత్తగా పన్ను విధించడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టారు. ఆస్తి పన్ను విధించడంలో అధికారులు ప్రజల నుంచి ప్రత్యక్షంగా కలవడాన్ని కోరుతూ ఆన్లైన్ దరఖాస్తులు కూడా వ్యర్థంగా మారేలా చేస్తున్నారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి కలవకపోతే అధికారులు దస్తాలను ప్రాసెస్ చేయడం లేదు. కొన్నిసార్లు లంచం డిమాండ్ చేస్తూ దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నారు. గత 13 నెలల స్పెషల్ డ్రైవ్ తర్వాత ద్వారా 10,000కి పైగా ఈ విధంగా నిర్లక్ష్యంగా వదిలేసిన దరఖాస్తులను గుర్తించి వాటికి పన్ను విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ ఝాన్సీ. విశాఖలో ఏదైతే జీవీఎంసీ సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, ఇవి ఏవైనా సరే మనకి చక్కగా నడవాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రజలకి సరైన సౌకర్యాలు కల్పించాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రజలు ఏదైతే కడుతున్నారో ఆస్తి పన్నుకు సంబంధించి అయితే మాత్రం అవి కరెక్ట్ గా వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ప్రజలకైతే సరైన సౌకర్యాలు అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చక్కని అవకాశాలు కల్పించే విధంగా కూడా ఉంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏవైతే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, లేదంటే లేదు అంటే కనుక దానికి సంబంధించి మొత్తం ఎక్కడైతే ఉన్నాయో వీటి చోట్ల అయితే మాత్రం రెవెన్యూ జీవీఎంసీకి సంబంధించి ఏవైతే రెవెన్యూ అధికారులు ఉంటారో వీళ్ళు అయితే కనుక ఆస్తి పన్నును మదించడంలో అయితే మాత్రం వీళ్ళు గట్టిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఆస్తి పన్ను విధించడంలో వీళ్ళైతే తాత్కారం చేశారని చెప్పుకోవచ్చు. లేదు అంటే కనుక ఏదైతే పెద్ద పెద్ద భవనాలను చిన్న చిన్న ఇళ్లకు చూపించి అక్కడైతే కనుక ఆస్తి పన్ను పెద్దగా లేకుండా చేస్తూ కూడా వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా రెవెన్యూను తగ్గించే విధంగా వీళ్ళు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు లంచాలు వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఇటువంటి వాటిని అయితే మనకు ప్రధానంగా కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ప్రధానంగా చూసుకున్నట్టు ఇటు వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టు కనుక కొంతమంది ఇటు కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే కార్పొరేటర్లు కనుసనలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా అధికారులు సైతం వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి వాటిని చేయడంలో కూడా వాళ్ళు బాగా పేరెన్నికగలరని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ సమయంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటువంటివన్నీ కూడా జరగడంతో అయితే కనుక వీటిపై అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై దృష్టి కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే దీనిలో ఎన్నో కంప్లైంట్స్ కూడా వచ్చిన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక దీనిపై అయితే మాత్రం ప్రత్యేకంగా కూడా దీనిపై డ్రైవ్ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో ఎక్కడెక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి, ఎక్కడ తప్పులు జరిగాయి, వాటన్ని కూడా సరిదిద్దే పనులు అయితే కనుక కూటమి ప్రభుత్వం ప్రధానంగా కూడా దృష్టి సారించిన పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇటు ఆస్తి పన్నుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక చాలా నిర్మాణాల్లో చిన్న నిర్మాణాలుగా చూపించి పెద్ద ఎత్తున ఆస్తి పన్నును ఎగ్గొట్టేందుకు అయితే వీళ్ళు చేసిన ప్రయత్నాలు అయితే ఒకటిగా కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు నగరపాలక సంస్థలు కావచ్చు, పురపాలక సంస్థలు కూడా ప్రధానంగా ఈ ప్రత్యేకమైన సర్వే చేపట్టడం ద్వారా అయితే మాత్రం చాలా వరకు జరిగిన తప్పులను అయితే మాత్రం ఆ లొసుగులను కూడా అన్ని బయటపెట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు నగరంలో, పట్టణాల్లో కూడా ఆస్తి పన్ను చూసుకుంటే కనుక ప్రజలోకి రాని కొన్ని ఇతర నిర్మాణాలు కూడా మొత్తం ఓవరాల్గా కూడా గుట్టు విప్పుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ ప్లాన్ తీసుకొని అన్ని సక్రమంగా ఉంటేనే ఇంటి పన్ను కూడా వేస్తున్న కార్యక్రమం అయితే ఉంటుంది. కానీ అధికారులు అయితే ఈ డబ్బులకు లొంగిపోవడం, అదేవిధంగా లంచాలకు ఈ చేతులు చాపడం ద్వారా అయితే కనుక చాలా వరకు ఇళ్లను అయితే కనుక ఇంటి పన్ను లేకుండానే చేసి, లేదు ఒకవేళ ఇంటి పన్ను కావాల్సి వచ్చినా కూడా ఒక 3 రూముల నుంచి 4 రూములు ఉన్న కావచ్చు, లేదా 1000
ఎస్ఎఫ్టీ ఉన్న ఇంటిని అయితే కనుక 300 నుంచి 400 ఎస్ఎఫ్టీగా చూపించి మిగతా వాటిని కూడా దిగమింగిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించేవిగా ఉంటాయి. ఇటువంటి వాటిలోనే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 80% పైగా ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయంటూ కూడా ఇప్పుడు సర్వేలో కూడా మొత్తం తేడతలమైన పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినంత వరకు సర్వే చేసినట్టయితే కనుక అందులో చాలా వరకు పెద్ద ఎత్తున ఇటువంటి లొసుగులన్నీ కూడా బయటపడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం అయితే కనుక సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక కొలతలు తగ్గించి పాక్షిక వినియోగ భవనాలుగా చూపించిన పన్నుని ఎగవేసినటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో వీటన్నిటిపై కూడా తక్షణంగా వారిపై అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఎవరైతే ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా రెవెన్యూ సిబ్బంది ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు లేదంటే స్థానిక చిన్న కావచ్చు రెవెన్యూ వసూలు చేయడంలో కీలక పద్ధతులు ఉండే రెవెన్యూ సిబ్బంది కూడా వీళ్ళందరిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోనున్నారన్నదైతే మాత్రం ఒక మీమాంసగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీరందరిపై అయితే మాత్రం చర్యలు ఉంటాయంటూ కూడా ఎప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో తప్పులను సహించేది లేదు, తప్పులను మేము ఏ విధంగా కూడా ఎంకరేజ్ చేయమంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గత వైసీపీ హయాంలో ఎవరైతే ఇటువంటి చట్టాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై అయితే మాత్రం ఖచ్చితంగా కొరడా చూపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఇటు విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఇటువంటి తప్పిదాలు ఎందుకు కూడా ప్రధానంగా కూడా ఇక్కడ చెప్తున్న వెరిఫై చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కావచ్చు లేదంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇటు విజయసాయి కావచ్చు లేదంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులను అంతరంలో చూసుకొని ఇక్కడ చాలా మంది వెర్రివేగిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎవరైతే అలాంటి తప్పిదాలకు పాల్పడ్డారో ఏ జోన్ లో ఎంత మేర రెవెన్యూ నష్టం కలిగించారో విధంగా అక్కడ ఉన్న అధికారులందరిపై కూడా ఖచ్చితంగా కూడా మేము చర్యలు చేపడతామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ స్పెషల్ డ్రైవ్ చూసుకుంటే గత 13 నెలల వ్యవధిలో కూడా పూర్తి స్థాయిలో ఇక ఇంటి పన్ను ఆదాయానికి సంబంధించి ఎంత మేర నష్టం కలిగించారు, ఎంత మేర రావాల్సిన వాటిని ఎంత మేర దిగమింగారు, ఎవరెవరు విచారణ తీసుకుని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడాలన్న దానిపై మాత్రం ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ భవనాలు కావచ్చు ఈ ఆస్తి పన్ను విధించే సమయంలో అయితే కనుక కొంతమంది అధికారులు లంచాలకు మరిగి వీళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడానికి పరిస్థితి ఉంది. మామూలుగా అప్లై చేసుకుని ఎవరైతే అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఈ రెవెన్యూ సిబ్బందిని కలవకపోతే కనుక వాళ్ళకి భారీగా కూడా రెవెన్యూ అంటే పెద్ద ఎత్తున కూడా చిన్న ఇంటికి కూడా పెద్దైన రెవెన్యూ కూడా వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా పన్నులు కూడా విధించిన దాఖలాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతామంటూ కూడా మున్సిపల్ శాఖ మంత్రి చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మంత్రి నారా లోకేష్ కూడా ఇటువంటి వాటిపై కూడా చాలా వరకు ఫిర్యాదులు రావడంతో వీటన్నిటినీ కూడా మొత్తం చక్కబెట్టేందుకు ఈ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్ లో అయితే మాత్రం ఒక్కటొకటి కూడా బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడ తప్పిదాలు జరిగాయి వాటిని అన్నింటినీ కూడా కార్యక్రమం చక్కగా చేపట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.